R&B ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, మియాపూర్తో పాటు మోహన్ నాయక్ సంబంధించి 13 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. భారీగా అక్రమాస్తులను కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక R&B ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ సోదాలైతే కొనసాగుతున్నాయి. హైదరాబాద్, మియాపూర్తో పాటు మోహన్ నాయక్ కు సంబంధించి 13 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇటు భారీగా అక్రమాస్తులను కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రంజిత్, ఇటు R&B ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో అయితే ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే R&Bలో ఈఎన్సీగా పనిచేస్తున్నటువంటి మోహన్ నాయక్ నివాసం పైన కూడా ఏసీబీ సోదాలు ఉదయం నుంచి 7:30 నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మోహన్ నాయక్ ఇంటితో పాటుగా 13 ప్రాంతాల్లో కూడా ఆయన బంధువుల నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల తనిఖీలు చేసి ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే R&Bలో ఈఎన్సీగా పనిచేస్తున్నటువంటి మోహన్ నాయక్ అతను సంపాదించినటువంటి ఆదాయం కంటే అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు, పోతే అతను గతంలో పనిచేసినటువంటి అంటే అధికారిగా పనిచేస్తున్నటువంటి ల్యాండ్లతో పాటుగా అతని బంధువులకు సంబంధించినటువంటి 13 ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో పాటుగా అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ కూడా వచ్చేసి మీడియాకు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం 7:30 గంటల కానుండి ఇప్పటి వరకు అంటే దాదాపు సాయంకాలం వరకు కూడా దీనికి సంబంధించినటువంటి సోదాలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా ఏదైతే మోహన్ నాయక్ అక్రమంగా కూడబెట్టినటువంటి డబ్బులు 60 లక్షలతో పాటుగా 1 కేజీ బంగారం 60 లక్షలతో పాటుగా 1 కేజీ బంగారంతో పాటు అతనికి సంబంధించినటువంటి భూములకు ఏదైతే అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులలో భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా తీసుకున్నట్టుగా, దాంతో పాటుగా వాళ్ళకు బంధువులకు సంబంధించినటువంటి ఇళ్లపైన 13 చోట్ల కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా, ఏదైతే వాళ్ళ యొక్క నివాసాలపైన దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా దీనికి సంబంధించిన దానిలో ఉదయం 7:30 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఇతనితో పాటుగా పలు ప్రాంతాల్లో పనిచేసిన అంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనిచేసినటువంటి ఈ వ్యక్తి మోహన్ నాయక్ గత కొంతకాలంగా ఇతని పైన అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఇక్కడ రైడ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ తనిఖీల్లో దాదాపు 60 లక్షల రూపాయలతో పాటు అతనికి సంబంధించినటువంటి బిస్కెట్ బంగారంతో పాటుగా వచ్చేసి 1 కేజీ బంగారంకు సంబంధించినటువంటి ఆభరణాలను కూడా దానికి సంబంధించినటువంటి ఆధారం లేకపోవడంతో అక్రమంగా సంబంధించిన
ఆస్తులను కూడా గుర్తించినట్టుగా కూడా అధికారులు వెల్లడించాడు. ఈ యొక్క ఏదైతే దీనికి సంబంధించిన దానిలో కూడా మొత్తానికి 13 బృందాలుగా 13 చోట్ల కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా జరుగుతుంది. దీంతో పాటుగా దాదాపు ఒక 35 మద్యం సీసాలు కూడా లభించాయని కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఆర్ఎండ్బిలో ఇంజనీర్ చీఫ్ ఈఎన్సీగా పనిచేస్తున్నటువంటి మోహన్ నాయక్ సెప్టెంబర్ 2025లో నియమించారు. స్టేట్స్ రోడ్స్ అండ్ ఇంజనీర్గా ఆర్టీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. గతంలో ప్రభుత్వం ఈయనని ఈఎన్సీగా కూడా పదోన్నతి కల్పించింది. అయితే ఆర్ఎండ్బి ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాకముందే అతనిపైన అవినీతి ఆరోపణలు రావడము, మోహన్ నాయక్ తెలంగాణ ఏసీబీ అనేది కూడా రైడ్ చేయడం అనేది కూడా ప్రస్తుతానికి ప్రశ్నాంశంగా ఉంది. అంటే 1 సంవత్సర కాలంలో కూడా ఇన్ని అక్రమ ఆస్తులు కూడబెట్టాడనే విషయాన్ని వెల్లడించినటువంటి ఏసీబీ అధికారులు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, దానికి సంబంధించినటువంటి అడిషనల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ కూడా వెల్లడించిన పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటుగా ఈ తనిఖీల్లో ఇప్పటికే 13 బృందాలుగా మొత్తము దర్యాప్తు వాళ్ళు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి బంధుమిత్రుల కుటుంబాలందరి దగ్గర కూడా దర్యాప్తు చేస్తూ కూడా సాయంకాలం వరకు ఈ యొక్క దర్యాప్తు కొనసాగే అవకాశం ఉందని, దాంతోపాటు ఇప్పటికే ఓన్లీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మనం విజువల్లో చూసుకున్నట్లయితే వసంత సిటీ అపార్ట్మెంట్లో విల్లా నెంబర్ 98లో ఉన్నటువంటి మోహన్ నాయక్ అనే వ్యక్తి 1 సంవత్సర కాలంగా కూడా ఈఎన్సీ అధికారిగా నియమించబడ్డాడు. గతంలో చూసుకున్నట్లయితే పలు శాఖల్లో పనిచేసినటువంటి ఈ అధికారి 1 సంవత్సర కాలంలోనే 60 లక్షల రూపాయలు, దాంతో పాటుగా వచ్చేసి 1 కేజీ బంగారం, దాంతో పాటుగా వచ్చేసి దాదాపు ఒక బిస్కెట్ కాయిన్స్, దాంతో పలు ఆస్తులకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ దాని యొక్క ఆధారాలు లేకపోవడంతో దాన్ని సీజ్ చేశారు. అది వసంత సిటీలో. కానీ దీంతో పాటుగా వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళకు కుటుంబ సభ్యులందరి దగ్గర కూడా 13 చోట్ల దర్యాప్తు చేస్తున్న ఒకే కాలంలో ఉదయం 7:30 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఏసీబీ రైడ్ జరుగుతున్నాయి. అంటే సాయంకాలం వరకు కూడా ఈ యొక్క దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉందని, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మోహన్ నాయక్ సంబంధించింది రాత్రి 12 గంటల లోపు దీనికి సంబంధించిన మొత్తం, అంటే దీనికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తులు ఎంత, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఎంత ఉన్నాయి, ఆధారాలు లేకుండా కూడా ఎంత వరకు అక్రమ ఆస్తులు అనేది కూడా లెక్క తీసుకున్న తర్వాత ఇతన్ని అరెస్టు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓకే, ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఆస్తులు కలిగి ఉన్నాడనేటువంటి ఆరోపణ మీద మనము ఆర్ఎన్బిలో ఈఎన్సీగా వర్క్ చేస్తున్నటువంటి మోహన్ నాయక్ అతని యొక్క ఆస్తులు మరియు ఇంటిపైన ఒక 13 బృందాలుగా ఏర్పడి హైదరాబాదు, నిజామాబాదు ఈ ఏరియాలో మనము సర్చెస్ చేయటం జరిగింది. సర్చెస్ ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. ఏసీబీకి సంబంధించి మనకు అందినటువంటి ఫిర్యాదుల మేరకు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో 13 బృందాలుగా ఏర్పడి ఈ రైడ్స్ అనేవి కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. మనకు సంబంధించి ఇప్పటి వరకు కొంత అన్అకౌంటబుల్ క్యాష్, తర్వాత కొంత గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు అతనికి సంబంధించి ల్యాండ్ మేమేమైతే గతంలో ఐడెంటిఫై చేసినామో వాటితో పాటు ఇంకొంత ప్రాపర్టీస్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు సాయంత్రానికి డీటెయిల్డ్ ప్రెస్ నోట్ రూపంలో మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది. 15 బృందాలు జరుగుతున్నాయండి. 15 బృందాలు వెళ్ళినాయి. నిజామాబాద్ను, హైదరాబాద్లో వాళ్ళ బంధువుల ఇండ్లు, తర్వాత కాంట్రాక్టర్స్, వేరే బినామీస్ అని అనుమానం ఉన్న వాళ్ళ ఇండ్లు, ఆఫీసు అన్నీ కూడా సర్చెస్ జరుగుతున్నాయి. ఇక్కడ దీంట్లో ఈ విల్లాలో ఆయన ఉంటారు కాబట్టి మోహన్ నాయక్ గారు ఇంజనీరింగ్ చీఫ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, వారి ఇంట్లో సర్చెస్ చేయడానికి మేము వచ్చాము. ఇప్పటి వరకు అయితే 65 lakhs చిల్లర క్యాష్ దొరికింది. ఒక 15 గోల్డ్ బిస్కెట్స్, 10 తులాస్ గోల్డ్ బిస్కెట్స్ 15 దొరికినాయి. అట్లనే ఒక 1 kg వరకు గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా సర్చెస్ చేస్తున్నాం.